హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను. ఇవాళ మీ ముందుకు ఒక మంచి కంటెంట్తో వచ్చాను. అదేంటి అంటే యూట్యూబ్లో థంబ్నెయిల్స్ ఎలా క్రియేట్ చేయాలి. థంబ్నెయిల్స్ ఎలా క్రియేట్ చేయాలో ఇవాళ నేను మీకు స్టెప్ బై స్టెప్ చూపించబోతున్నాను అనమాట. సో థంబ్నెయిల్స్ని ప్రొఫెషనల్ లుక్ వచ్చేలా ఎలా క్రియేట్ చేయాలి అండ్ అది కూడా ఫ్రీగా ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలా చూసినట్టయితేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు థంబ్నెయిల్ క్రియేట్ చేయడానికి మినిమం ఒక 3 యాప్స్ ఉంటే చాలు. అవేంటి అంటే పిక్సెల్ ల్యాబ్ ఒకటి, ఇన్షాట్ ఒకటి అండ్ క్యాన్వా. మధ్యలో కొన్ని ఎడిటింగ్స్ చేయడానికి పిక్సార్ట్ కూడా యూజ్ చేస్తాం అనమాట. నేనైతే పిక్సెల్ ల్యాబ్లో అంత ఎక్కువగా చేయను. అంటే పిక్సెల్ ల్యాబ్లో కూడా మంచిగా మనం థంబ్నెయిల్స్ని క్రియేట్ చేసుకోవచ్చు, కాకపోతే నాకెందుకు అంత ప్రొఫెషనల్గా అనిపించదు అనమాట. సో క్యాన్వాలో అయితే ద బెస్ట్ థంబ్నెయిల్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. క్యాన్వాలో కొన్నిటికి మాత్రం క్యాన్వా ప్లస్ ఉంటేనే మనం అది యూజ్ చేసుకోగలం. కాకపోతే మనకు క్యాన్వా ప్లస్ అసలు అవసరం లేదండి. మనం ఫ్రీగా క్యాన్వాలో మీకు ఇష్టమైనట్టు మంచిగా థంబ్నెయిల్స్ చేసుకోవచ్చు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియోలకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని అయితే ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళందరూ కూడా లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని మాత్రం నొక్కడం మర్చిపోవద్దు. సో ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు మనం ఫస్ట్ అయితే ఇన్షాట్ యాప్ని ఓపెన్ చేసుకుందాం. ఇన్షాట్లో మనం బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలి. సో దానికోసం అని మనం ఆల్రెడీ థంబ్నెయిల్ కోసం ఒక పిక్ దిగింటాం కదా, ఆ పిక్ బ్యాక్గ్రౌండ్ని ఇప్పుడు రిమూవ్ చేసేద్దాం. ఇక్కడ న్యూ క్లిక్ చేసి ఇక్కడ నేను ఆల్రెడీ కొన్ని థంబ్నెయిల్ కోసం ఫొటోస్ అనేది దిగాను. అవి మనం బ్యాక్గ్రౌండ్ ఎడిట్ చేసుకుందాం. ఫస్ట్ ఈ ఫోటో సెలెక్ట్ చేసుకుందాం. ఈ ఫోటో ఇలా ఉంది కదా, దీని బ్యాక్గ్రౌండ్ అయితే ఎడిట్ చేద్దాం. ఇక్కడ కింద మనకు ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ కట్అవుట్ మీద క్లిక్ చేయండి. కట్అవుట్ మీద క్లిక్ చేస్తే మనకు బ్యాక్గ్రౌండ్ అయితే ఈజీగా రిమూవ్ అయిపోతుంది. ఇక్కడ సేవ్ చేసేయడం, ఎక్స్పోర్ట్ క్లిక్ చేస్తే మనకు సేవ్ అవుతుంది. ఇన్షాట్ యాప్లోకి వెళ్ళి ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ న్యూ మీద క్లిక్ చేయండి. న్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఒక ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నేను ఈ పిక్చర్ బ్యాక్గ్రౌండ్ అయితే తీసేయాలనుకుంటున్నాను. ఇక్కడ కింద ఆప్షన్స్లో చూడండి, ఇక్కడ చూడండి క్లియర్గా, ఇక్కడ కట్అవుట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ కట్అవుట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు బ్యాక్గ్రౌండ్ అంతా రిమూవ్ అయిపోతుంది. ఇక్కడ రైట్ మార్క్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ పైన రైట్ సైడ్ ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేస్తే ఆ పిక్చర్ అయితే మనకి గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. క్యాన్వా యాప్ని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ టాప్ లెఫ్ట్ సైడ్లో మనకు యూట్యూబ్ థంబ్నెయిల్ అని ఉంటుంది, అది క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి థంబ్నెయిల్ సైజ్ అనేది కరెక్ట్గా వస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే దాని పక్కన ఉన్న ఎలిమెంట్స్లోకి వెళ్దాము. ఎలిమెంట్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ కిందికి చూస్తూ వెళ్ళండి. మీరు ఇక్కడ ఫొటోస్ అనే సెక్షన్ కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేయండి. ఈ ఫొటోస్ దగ్గర మనకి యూట్యూబ్ పిక్చర్ అని టైప్ చేయండి. యూట్యూబ్ పిక్చర్ అని టైప్ చేయండి. ఇక్కడ మీకు యూట్యూబ్కి సంబంధించిన పిక్చర్స్ అన్నీ వస్తాయి. ఇక్కడ ప్రో అని ఉన్నది మాత్రం అది సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళు మాత్రమే యూజ్ చేసుకోగలరు. మనకి ఫ్రీగా కావాలి అంటే మనం పిక్చర్స్ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట, సర్చ్ చేయాలి. ఇక్కడ నేను రీసెంట్గానే ఒక ఫోటో ఈ పిక్చర్ని నేనైతే సెలెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ పిక్చర్ని సెలెక్ట్ చేసిన తర్వాత దీన్ని మనం థంబ్నెయిల్ సైజ్కి కరెక్ట్గా ఇలా డ్రాగ్ చేస్తూ కరెక్ట్గా సెట్ చేసుకోవాలన్నమాట. ఇలా సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ కింద మీకు ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ కింద ఆప్షన్స్లో ట్రాన్స్పరెన్సీలోకి వెళ్ళండి. ఈ ట్రాన్స్పరెన్సీలోకి వెళ్ళిన తర్వాత దీన్ని మనం తక్కువగా పెట్టుకోవాలి. అంటే లైట్గా మనకి బ్యాక్గ్రౌండ్లో కనిపించినట్టుగా దీన్ని సెట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని సెట్ చేసుకున్న తర్వాత దీనిపైకి మనం ఏదైనా ఒక డార్క్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఇవ్వాలి. నేనేమి ఇస్తున్నాను అంటే ఇక్కడ మళ్ళీ మనం డిజైన్లోకి వెళ్దాం. డిజైన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ సర్చ్లోకి వెళ్ళి ఫొటోస్లోకి రండి. ఫొటోస్లోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ గ్రీన్ బ్యాక్గ్రౌండ్ అని టైప్ చేయండి. అంటే రీసెంట్గా నేను యూజ్ చేసిన బ్యాక్గ్రౌండ్ ఇక్కడ ఉంది, 2 షేడ్స్లో ఉంది కదా, అదైతే నేను సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసేసి దీన్ని మొత్తం ఇలా డ్రాగ్ చేసుకోవాలి. మనం ఇలా డ్రాగ్ చేసుకోవాలి కరెక్ట్గా. ఇప్పుడు ఏమవుతుందంటే దీన్ని మనం ట్రాన్స్పరెంట్గా చేసుకోవాలి. ఇలా ట్రాన్స్పరెన్సీని క్లిక్ చేసుకొని ఇలా తగ్గించుకోవాలి. అంటే బ్యాక్గ్రౌండ్లో పిక్చర్ మనకు కనిపించినట్టుగా ఇలా
కొంచెం ఇలా సెట్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇలా సెట్ చేసుకున్న దాని మీద మనం ఇలా క్లిక్ చేసుకొని ఇక్కడ గ్యాలరీ అనే ఆప్షన్ ఉంది కదా కింద, మనం ఇందాక ఏవైతే మనం పిక్చర్స్ బ్యాక్గ్రౌండ్ని తీసేసామో ఆ పిక్చర్స్ని తీసుకోండి. ఇక నేను ఈ పిక్చర్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. యాడ్ టు పేజ్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి దీన్ని ఇలా మనం సెట్ చేసుకోవాలి. మీకు సైజ్ పెద్దగా కావాలనుకుంటే ఇలా డ్రాగ్ చేస్తే సరిపోతుంది. ఇలా డ్రాగ్ చేసి కరెక్ట్గా మీకు ఎంత సైజ్ కావాలో అంత సైజు పెట్టేసుకుంటే సరిపోతుంది. నాకు కరెక్ట్గా ఇలా కావాలనుకుంటున్నాను, సో ఇలా సెట్ చేశాను. ఇప్పుడు ఈ నా 2 హ్యాండ్స్ మధ్యలో నేను ఆల్రెడీ క్రియేట్ చేసి పెట్టుకున్న ఒక థంబ్నెయిల్ని పెడదాం అనుకుంటున్నాను. దానికి ఏం చేయాలంటే మనం ఇక్కడ మళ్ళీ గ్యాలరీ దగ్గరికి వెళ్ళేసి ఇక్కడ రీసెంట్ ట్యాబ్స్లోకి వెళ్ళేసి ఇక్కడ నా ఆల్రెడీ ఇక్కడ పిక్సార్ట్లోకి వచ్చేసి నేను ఆల్రెడీ కొన్ని థంబ్నెయిల్స్ చేసుకున్నాను కదా, నేను దీన్ని యాడ్ చేస్తున్నాను అనమాట. ఈ థంబ్నెయిల్ని నేను యాడ్ చేస్తున్నాను. దీని సైజు మనం ఇక్కడ మధ్యలో హ్యాండ్స్కి సరిపోయినంతగా అడ్జస్ట్ చేసేసి పెట్టేసుకోవడమే. దీన్ని మనము ప్లేస్ ఎక్కడైతే కరెక్ట్ ప్లేస్లో సెట్ చేయాలనుకుంటే ఇక్కడ మనకి రైట్ ప్లస్ మార్క్ ఉంది కదా, అక్కడ టచ్ చేస్తే మీకు కరెక్ట్గా సెట్ అయిపోతుంది. సో దాన్ని బట్టి మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇలా సెట్ చేసేసుకున్న తర్వాత నేను ఇప్పుడు ఇదే థంబ్నెయిల్కి ఇంకో పిక్చర్ని యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ గ్యాలరీ క్లిక్ చేసుకొని ఆల్రెడీ మనం ఏవైతే బ్యాక్గ్రౌండ్ ఎడిట్ చేసుకున్నామో అందులోంచి ఇంకో పిక్చర్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. దాన్ని ఇక్కడ మనం పేజ్కి యాడ్ చేసుకోవాలి. నేను దీన్ని ఇలా ఇక్కడికి డ్రాగ్ చేస్తున్నాను. సైజ్ మన ఇష్టం, మనం ఎంత కావాలంటే అంత సైజులో మనం సెట్ చేసుకోవచ్చు. ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ మనం మ్యాటర్ యాడ్ చేయాలి కదా, హౌ టు క్రియేట్ ఏ థంబ్నెయిల్ అనేది మనం మ్యాటర్ యాడ్ చేద్దాం. టెక్స్ట్ ఇద్దాం. సో ఇక్కడ టెక్స్ట్ దగ్గర క్లిక్ చేసి యాడ్ ఏ హెడ్డింగ్ క్లిక్ చేయండి. ఇక్కడ మనం టెక్స్ట్ రాయాలన్నమాట. ఇక నేను హౌ టు క్రియేట్ అని రాస్తున్నాను. ఫస్ట్ అయితే అన్ని క్యాప్స్లో రాస్తున్నాను, హౌ టు క్రియేట్. ఇప్పుడు దీన్ని మనము కరెక్ట్ ప్లేస్లో మనం సెట్ చేసుకోవాలి. ఎక్కడైతే నేను ఇక్కడ సెట్ చేసుకుందాం అనుకుంటున్నా, సో ఇక్కడైతే పెట్టేశాను. ఇప్పుడు దీనిపైనే మనం ఒక క్లిక్ ఇచ్చేసుకొని ఇలా జస్ట్ టచ్ చేసుకొని ఇప్పుడు మనం దీన్నంతా ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ కింద మీకు ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా, ఎడిట్, ఫంట్, స్టైల్స్, ఫంట్ సైజ్. ఫస్ట్ నేను ఫంట్ సైజ్ని కొంచెం బిగ్ సైజ్ చేద్దాం అనుకుంటున్నా. సో మనం చూసుకోవాలన్నమాట ఎలా అయితే థంబ్నెయిల్కి సెట్ అవుతుందో. ఓకే, నాకు ఇది పర్ఫెక్ట్గా అనిపిస్తుంది, సో ఇక్కడితో స్టాప్ చేస్తున్నాను. ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్న టెక్స్ట్ స్టైల్స్ అని కనిపిస్తుంది కదా, అది హెడ్డింగ్గా ఏది సబ్ హెడ్డింగ్గా అనేది కనిపిస్తుంది. దాంతో మనకు అవసరం లేదు. ఇక్కడ ఫంట్ ఉంది కదా, ఫంట్లో నేను మామూలుగా క్యాన్వా యూజ్ చేసినప్పుడు ఇక్కడ ఒక ఫంట్ ఉంటుంది, దిస్ ఆర్కివో బ్లాక్ అని. ఈ ఫంట్ అనేది చాలా బాగా లుక్ వస్తుంది అనమాట. మన ఇష్టం, మనం ఏ ఫంట్ మీకు మంచిగా అనిపిస్తే ఆ ఫంట్ పెట్టుకోండి. నేను ఇక్కడ యాంటన్ అనే ఫంట్ని పెడదాం అనుకుంటున్నా. ఆ ఫంట్ పెట్టిన తర్వాత మళ్ళీ కొంచెం సైజ్ ఇంక్రీజ్ చేద్దాం అనుకుంటున్నా. సో ఇక్కడ ఫంట్ సైజ్ అని సెలెక్ట్ చేసుకొని మనకు ఎంత కావలిస్తే అంత ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో ఇంత చాలు హౌ టు క్రియేట్ అనేది. అండ్ ఇది గ్రీన్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి దీనికి బ్లాక్ అవుతేనే మనకి హైలైట్ అవుతుంది. సో నేను బ్లాక్ కలర్లోనే టెక్స్ట్ని ఉంచేసాను. ఇప్పుడు హౌ టు క్రియేట్ అనేది అయిపోయింది. హౌ టు క్రియేట్ యూట్యూబ్ థంబ్నెయిల్. మనం ఇప్పుడు యూట్యూబ్ అనే నెక్స్ట్ వర్డ్ తీసుకుందాం. దానికి మనం ఇక్కడ టెక్స్ట్ బాక్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ యాడ్ ఏ సబ్ హెడ్డింగ్, ఇక్కడ మనము యూట్యూబ్ అని టైప్ చేద్దాం. యూట్యూబ్ టైప్ చేసిన తర్వాత సేమ్ దీన్ని కూడా మనం ఇలా దీని మీద టచ్ చేసుకొని దీని పొజిషన్ని సెట్ చేసుకోవాలి. ఫస్ట్ పొజిషన్ని సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫంట్ సైజ్ ఉంది కదా, ఇక్కడ ఫంట్ సైజ్ క్లిక్ చేసి మీకు ఎంత సైజ్ కావాలంటే అంత సైజు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ ఫంట్లోకి వెళ్ళేసి ఏ ఫంట్ అయితే ఇవ్వాలో ఆ ఫంట్ ఇచ్చేసేయండి, మీకు ఇష్టమైన ఫంట్ ఏదైనా సరే. ఆ తర్వాత మళ్ళీ సైజ్ అడ్జస్ట్ చేసుకోవాలి అనుకుంటే కొంచెం ఇలా అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఫైన్. ఇప్పుడు హౌ టు క్రియేట్ యూట్యూబ్ థంబ్నెయిల్. ఇక్కడ నేను యూట్యూబ్ అనే దానికి కలర్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నా.
ఎందుకంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్కి నా డ్రెస్ కలర్ పర్పుల్ ఉంది కాబట్టి సో నేను కూడా పర్పుల్ కలర్ ఇద్దాం అనుకుంటున్నా. సో దాని మీద టచ్ చేసి ఇక్కడ కింద కలర్ ఆప్షన్కి రావాలి. కలర్ ఆప్షన్కి వచ్చిన తర్వాత ఇక్కడ ప్లస్ మార్క్ క్లిక్ చేసిన తర్వాత ఈ కింద ఈ పైన బాక్స్ కాకుండా కింద లైన్ ఉంది కదా, దాన్ని ఇలా మెల్లగా డ్రాగ్ చేస్తూ వెళ్ళండి. ఇక్కడ పర్పుల్ షేడ్ వచ్చిన తర్వాత ఆగండి. ఆగిన తర్వాత ఇక్కడ పైన బాక్స్లో మీకు లెఫ్ట్ సైడ్ బ్లాక్ డాట్ కనిపిస్తుంది కదా, ఈ డాట్ని ఇలా మూవ్ చేయాలి. మూవ్ చేసిన తర్వాత మీరు అక్కడ థంబ్నెయిల్లో చూసుకోవాలన్నమాట, ఏదైతే చాలా హైలైట్గా కనిపిస్తుందో అక్కడ మీరు స్టాప్ చేసేసి నాకు ఇక్కడ చాలా బాగా అనిపిస్తుంది. సో ఇక్కడ స్టాప్ చేసేసి ఇక్కడ పెన్సిల్ మార్క్ ఉంది కదా, అది క్లిక్ చేసేయాలి. క్యాన్సిల్ నొక్కండి. ఓకే ఫైన్. ఇప్పుడు ఈ కలర్ని కూడా మనం సెట్ చేసేసుకున్నాం. నెక్స్ట్ హౌ టు క్రియేట్ యూట్యూబ్ థంబ్నెయిల్ అనేది టెక్స్ట్ తీసుకోవాలి. ఇక్కడ మళ్ళీ టెక్స్ట్ మీద క్లిక్ చేసి యాడ్ సబ్ హెడ్డింగ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనం హౌ టు క్రియేట్ యూట్యూబ్ థంబ్నెయిల్ అని టైప్ చేయండి. థంబ్నెయిల్ టైప్ చేసిన తర్వాత దీన్ని కూడా మనం పొజిషన్ని సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఈ ఫాంట్ సైజ్ని కూడా చేంజ్ చేసుకుందాం. కొంచెం బిగ్ సైజ్ ఇస్తే బాగుంటుంది. సో ఇలా ఇచ్చేసిన తర్వాత ఇది ఫాంట్ని నేను చేంజ్ చేస్తున్నాను. సేమ్ ఇందాక ఏ ఫాంట్ అయితే తీసుకున్నామో యాంటన్ అనే ఫాంట్ని తీసుకున్నాను. ఆ తర్వాత ఇంకొంచెం నేను ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేస్తున్నా. హౌ టు క్రియేట్ ఏ యూట్యూబ్ థంబ్నెయిల్. సో ఇక్కడితో మనకు అయిపోయింది. కాకపోతే నాకు ఇంకా ఏదో తక్కువగా అనిపిస్తుంది అనమాట. సో ఇక్కడైతే నేను పొజిషన్ కొంచెం చేంజ్ చేస్తున్నా, అంటే మనకు చూడడానికి బాగుండేలా మనం ఎలాగైనా చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు హౌ టు క్రియేట్ ఏ థంబ్నెయిల్ అనేది అయిపోయింది. ఇక్కడ నాకు ఇంకా ఏదో కొంచెం తక్కువగా అనిపిస్తుంది కాబట్టి నేను దీనికి ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఇక్కడ ఎమోజీస్ పెడదాం అనుకుంటున్నాను. సో మీరు ఇక్కడ ఎలిమెంట్స్ దగ్గర క్లిక్ చేయండి. ఎలిమెంట్స్ దగ్గర క్లిక్ చేసి నేను రీసెంట్ హ్యాపీ ఎమోజీస్ అని టైప్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఎమోజీస్ అన్నీ వచ్చేసాయి. అందులో ఫ్రీగా ఉన్నవి యూస్ చేసుకోండి. అందులో మీకు ఏవి మంచిగా అనిపిస్తే అవి యూస్ చేసుకోండి. నేను ఇక్కడ ఈ ఎమోజీని అయితే యూస్ చేద్దాం అనుకుంటున్నా. ఈ ఎమోజీని టచ్ చేసిన తర్వాత ఇలా వస్తుంది మనకి. ఇప్పుడు మనం దీని సైజ్ని చాలా చిన్నగా చేసుకోవాలి. ఇలా చిన్నగా చేసిన తర్వాత ఇక్కడ మీకు ఈ యారోస్ ఉంది కదా, అది టచ్ చేసి మీరు దాని పొజిషన్ని సెట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ సెట్ చేశాను. ఇక్కడ సెట్ చేసిన తర్వాత దీన్ని ఇలా స్ట్రైట్గా కాకుండా కొంచెం ఇలా యాంగిల్లో ఇలా తిప్పుదాం అనుకుంటున్నా. ఇలా అయితే కొంచెం లుక్ బాగుందని. సో ఇలా సెట్ చేసి ఇదే ఎమోజీని నాకు ఇంకోటి కావాలి. సో అప్పుడు ఏం చేయాలంటే దీని మీద మనం ఒక క్లిక్ మార్క్ ఇస్తే ఇక్కడ ప్లస్ అని ఉంది కదా, అది క్లిక్ చేస్తే మీకు ఇంకో ఎమోజీ కూడా అక్కడ వచ్చేస్తుంది. దాన్ని డ్రాగ్ చేసుకొని ఇలా పెట్టేసుకోవచ్చు, లేదంటే దీన్ని ఇక్కడ కూడా సెట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను థంబ్నెయిల్కి ఒక రెడ్ కలర్ యారోతో హైలైట్ చేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు సేమ్ మనం కింద ఎలిమెంట్స్ అనే ఆప్షన్ ఉంది కదా, ఎలిమెంట్స్లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఇక్కడ సర్చ్ ఎలిమెంట్స్ అని వచ్చింది కదా, ఇక్కడ రెడ్ యారో అని టైప్ చేయండి. రెడ్ యారో అని టైప్ చేస్తే ఇక్కడ మీకు చాలా యారోస్ కనిపిస్తాయి. ఇక్కడ గ్రాఫిక్స్లోకి వెళ్ళాలి. సీ ఆల్ అనే దగ్గర క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఫ్రీగా ఉన్న యారోస్ అన్నీ చూపిస్తాయి. నాకు కొంచెం ఈ యారో బాగుందన్నమాట, ఇది క్లిక్ చేశాను. సో కానీ మనకి ఈ యారో రైట్ టు లెఫ్ట్ రావాలనుకుంటున్నా. సో ఏం చేయాలి అంటే ఇక్కడ కింద ఆప్షన్స్ వస్తాయి. మనకి కింద ఆప్షన్స్లో ఫ్లిప్ అనే ఆప్షన్ వస్తుంది. ఈ ఫ్లిప్ వర్టికల్ చేయాలి. వర్టికల్ చేసి ఫ్లిప్ వర్టికల్ అంటే మనకు సో ఇలా అడ్జస్ట్ అయిన తర్వాత మనం దీన్ని ఎలా డ్రాగ్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. దీని పొజిషన్ని కూడా ఎక్కడ కావాలంటే అక్కడ ఫిక్స్ చేసుకోవచ్చు. టర్న్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు దీన్ని పొజిషన్ చెక్ చేసి మనకి ఎక్కడ కావాలంటే అక్కడ అడ్జస్ట్ చేసేసుకోవడం. ఇప్పుడు ఈ బ్లాక్ కలర్ టెక్స్ట్ పైన మనకి యారో కనిపిస్తుంది కదా, కాకపోతే ఇది టెక్స్ట్ వెనక్కి వెళ్ళాలంటే ఏం చేయాలంటే ఇప్పుడు దీని మీదే మనకి థంబ్నెయిల్ మీద ఇలా టచ్ చేయండి. ఇలా టచ్ చేస్తే ఇలా హైలైట్ అవుతుంది కదా, ఇక్కడ రైట్ సైడ్ రావాలి. ఇక్కడ కిందన రైట్ సైడ్ వచ్చేస్తే ఇక్కడ లేయర్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఈ లేయర్స్లో ఇక్కడ యారో ఎక్కడుందో చూసుకోండి. ఈ యారో ఇక్కడ ఉంది కదా, దీన్ని బ్యాక్ సైడ్కి డ్రాగ్ చేయండి. ఎక్కడ హౌ టు క్రియేట్ అనే వర్డ్ బ్యాక్ సైడ్కి డ్రా చేసేస్తే ఇక్కడ ఇలా క్రియేట్ చేసేసుకున్నాం అనుకోండి, అది బ్యాక్ వెళ్ళిపోతుంది అనమాట. సో ఇప్పుడు అయితే చూడడానికి బాగుంది మనకి. నాకు ఇంకా ఏదో తక్కువ అయింది అనిపిస్తుంది.
సో ఏం చేద్దాం ఇప్పుడు, ఎలిమెంట్స్లోకి వెళ్దాం. ఎలిమెంట్స్లోకి వెళ్ళి యూట్యూబ్ అని టైప్ చేస్తే ఇందులో యూట్యూబ్ లోగోస్ వస్తాయన్నమాట మనకి. ఇక్కడ మనం ఏదైనా ఒక యూట్యూబ్ లోగోని తీసుకోవాలి. ఇక్కడ ఈ యూట్యూబ్ లోగోని తీసుకుందాం. ఈ లోగోని తీసుకొని దీన్ని చాలా చిన్నగా చేసేస్తున్నాను. చాలా చిన్నగా చేసేసి దీని పొజిషన్ని ఇక్కడ పెడుతున్నా. ఇంకా చిన్నగా చేయాలి. ఇంకా చిన్నగా చేసి ఈ పొజిషన్ అయితే ఇక్కడ పెట్టేస్తున్నాను నేను. ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనకి ఈ థంబ్నెయిల్ మొత్తానికి మనం ఒక ప్రొఫెషనల్ లుక్ ఎలా తీసుకొస్తామో తెలుసా? మన ఛానల్ నేమ్ని ఇక్కడ ఉన్న టెక్స్ట్ పైన పెట్టాలి మనం. అది కూడా కనిపించనట్టుగా పెట్టాలి. ఇప్పుడు నేను ఒక టెక్స్ట్ ఇస్తున్నాను. టెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ యాడ్ ఏ లిటిల్ బిట్ ఆఫ్ బాడీ టెక్స్ట్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టెక్స్ట్ ఇవ్వండి. నా ఛానల్ నేమ్ మీ మను నరేష్ కాబట్టి నేను అది టైప్ చేశాను. సో ఇప్పుడు బ్యాక్ వెళ్ళేసి ఈ టెక్స్ట్ మీద క్లిక్ చేసి దీని పొజిషన్ని మనం పైకి తీసుకెళ్దాం. ఇలా తీసుకెళ్ళిన తర్వాత ఇప్పుడు నేను దీనికి కొంచెం స్పేసింగ్ ఇద్దాం అనుకుంటున్నాను. లెటర్స్ అలా దగ్గరగా కాకుండా దూరంగా ఉండేటట్టు స్పేసింగ్ ఇవ్వాలి. సో ఇక్కడ కింద ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఆప్షన్స్ దగ్గరికి వచ్చేసి ఈ టెక్స్ట్ ఎడిట్ దగ్గరకు వచ్చేసి మనం ఈ టెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్పేసింగ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ స్పేసింగ్ అనేది ఇంక్రీజ్ చేయండి. ఇలా మీకు పైన కనిపిస్తుందా, ఇలా ఇంక్రీజ్ చేసుకోవాలన్నమాట. కరెక్ట్గా ఇలా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి మన థంబ్నెయిల్కి ఒక ప్రొఫెషనల్ లుక్ అనేది వస్తుందన్నమాట. సో ఇంతేనండి. ఇలా మీరు చాలా ఈజీగా మీరు థంబ్నెయిల్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం థంబ్నెయిల్ క్రియేట్ చేసుకోవడం అయిపోయింది. దీన్ని ఎలా సేవ్ చేసుకోవాలి? ఇక్కడ మనకి పైన రైట్ సైడ్ ఒక యారో మార్క్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది అండ్ మీ గ్యాలరీకి కూడా వచ్చేస్తుంది. ఇలా కంప్లీట్ అయిపోతుంది. ఇలా మీరు క్యాన్వాలో చాలా ఈజీగా, ఫ్రీగా, చాలా ప్రొఫెషనల్ లుక్తో మీరు థంబ్నెయిల్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఐ హోప్ సో మీకు ఈ వీడియో చాలా బాగా నచ్చింది అని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియోలో ఎలాంటి డౌట్ ఉన్నా నాకు కామెంట్స్లో చెప్పండి. నేను మీ డౌట్స్ అయితే క్లియర్ చేస్తాను. అలాగే ఫండ్స్ గురించి కానీ, లేదంటే మనం చేసుకున్న థంబ్నెయిల్ని మనం వీడియోకి ఎలా అటాచ్ చేయాలి అదైనా కానీ, లేదంటే ఏదైనా సరే మీరు నన్ను కామెంట్స్లో అడగండి. మీరు పెట్టే కామెంట్స్ని బట్టి నా నెక్స్ట్ వీడియో ఉంటుంది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న గంట సింబల్ని అస్సలు మర్చిపోవద్దు నొక్కడం. Thank you for watching.